వెల్కమ్ టు షయాని అఫీషియల్ ఛానల్. నమస్తే ఫ్రెండ్స్, నా పేరు అనిత ప్రియాంక. ఇవాల్టి వీడియో వచ్చేసి అల్లం పులుసు అన్నమాట. అల్లంతో చేసే దాంట్లో అల్లం పులుసు నా ఫేవరెట్ అండి. మా అమ్మగారు చేస్తారు. నేను చిన్నప్పటి నుంచి తింటూ పెరిగిన అల్లం పులుసు మా మమ్మీ స్టైల్లోని నేను చెప్పేస్తాను, మీకు వచ్చేయండి. లెట్స్ డైవ్ ఇన్ టు కుకింగ్. ఇప్పుడు ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఇంగ్రీడియంట్స్ కదా. సో మనకి అల్లం పులుసు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం, వచ్చేయండి. ఈ హెల్దీ అండ్ టేస్టీ అల్లం పులుసుకి కావాల్సింది అల్లం ఇంకా ఆనియన్ పేస్ట్, ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకోండి. ఇంకా పోపు దినుసులు, దాంట్లోని ఆవాలు, జీలకర్ర, కొంచెం మినపప్పు, ఇంకా కరివేపాకు, ఎండుమిర్చి తీసుకోవాలి. నెక్స్ట్ ఆయిల్ కావాలి మనకి. నెక్స్ట్ వచ్చేసి ఇందాక నేను అల్లం ఇంకా ఉల్లిపాయ పేస్ట్ అని చెప్పాను కదా, దాన్ని ఎలా చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు. దానికోసము 1/2 కేజీ అల్లం తీసుకుంటే 1/2 కేజీ ఉల్లిపాయలు వేసుకోవాలండి. లేదు మీకు ఘాటు ఎక్కువ తెలియకూడదు, తక్కువ తెలియాలి అల్లంది అనుకుంటే ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలి. ఉల్లిపాయలు కానీ మీరు ఎక్కువ వేసుకుంటే కారం ఎక్కువ వేసుకోవాలి, బ్యాలెన్స్ చేసుకోవాలి. లేదంటే తీపిగా ఉంటుంది పులుసు అనేది, మనకి రుచిగా ఉండదు. సో నాకైతే ఘాట్ ఎక్కువ కావాలి, అందుకని నేను 1/2 కేజీ తీసుకున్నాను. దాన్ని రఫ్గా చాప్ చేసుకోండి. ఇందాక నేను వీడియోలో చూపించాను కదా, అంత సైజు మీరు చింతపండుని నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి. దీన్ని ఇలాగ కట్ చేసిన వాటిని జార్లో వేసి కొంచెం అంటే 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని మెత్తగా రుబ్బుకోండి. అల్లం అనేది చాలా మంచిదండి మన ఇండైజెషన్కి. నాసియా అంటే మార్నింగ్ సిక్నెస్ ఉంటుంది కదా, ఎవరికైతే వాంతులు అలాగా అవుతూ ఉంటాయో, ట్రావెల్ చేసినప్పుడు వాంతులు రావడం ఇలాంటివి ఏమైనా ఉంటే మీరు అల్లంతో మురబ్బా కానీ ఏదైనా తయారు చేసుకొని క్యారీ చేస్తే చాలా వరకు తగ్గిస్తుందండి. ఇంకా జలుబు, దగ్గు ఇలాంటివి ఏవైనా ఉంటే కూడా వెంటనే రిలీఫ్ ఇస్తుంది. మనకి కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం ఉన్న వాళ్ళకి మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. ఇంకా ఇమ్యూనిటీ పవర్ని కూడా పెంచుతుంది. ఇమ్యూనిటీ అంటే రోగ నిరోధక శక్తి అండి, దాన్ని కూడా మెరుగుపరుస్తుంది. నీరసం అది లేకుండా ఉంటుంది. ఇమ్యూనిటీ పవర్ ఉంటే ఏంటంటే మనకి ఏమైనా వైరల్ డిసీజెస్ వచ్చినప్పుడు మన బాడీలో దానికి ఫైట్ చేయగలిగే, తట్టుకునే శక్తిని ఇస్తుంది. సో ఈ అల్లం అనేది వారంలో ఒక్కసారి ఏదో ఒక రూపంలో తీసుకోవడానికి ట్రై చేయండి. ముఖ్యంగా వర్షాకాలంలో ఎక్కడ లేని వైరల్ డిసీజెస్, జలుబులు, దగ్గులు వస్తాయి కదా. సో ఆ కాలం ఇంకా చలికాలంలో కూడా చేసుకోండి, మంచిది చాలా. సో ఇప్పుడు రెసిపీలోకి వచ్చేస్తే చూస్తున్నారు కదా, అలా కట్ చేసుకోవాలి, రఫ్గా కట్ చేసుకోండి. మరీ చిన్నవి కాదు, అలానే పెద్దవి కాదు. పెద్దవి అయితే మిక్సీలో గ్రైండ్ అవ్వవు. సో ఈ సైజు మీడియం సైజు కోసుకుంటే సరిపోతుంది, గ్రైండ్ అవుతుంది. సో ఫస్ట్ అల్లం వేసుకొని, తర్వాత ఉల్లిపాయలు వేసుకొని, చిటికెడంత పసుపు, 1/2 టీ స్పూన్ అంత పసుపు వేసుకొని గ్రైండ్ చేసుకోండి మెత్తగా. మీలో ఎవరికి అల్లంతో మురబ్బా రెసిపీ కావాలో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. డిమాండ్ బట్టి చేసి వీడియో అప్లోడ్ చేస్తాను ఎప్పటికైనా. సో ఇప్పుడు రెసిపీలోకి వస్తే చూసారు కదా, నేను వేసుకున్నాక పసుపు ఎందుకు వేసుకోలేదని అనుకోవద్దు. నేను కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసి ఫస్ట్, తర్వాత పసుపు వేస్తానండి. సో అదే చేస్తున్నాను, చూస్తున్నారు కదా. మళ్ళీ ఇప్పుడు కచ్చా పచ్చాగా రుబ్బిన తర్వాత మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్, మెయిన్ స్టెప్ అన్నమాట. ఒక గిన్నె తీసుకోండి, కిందన అడుగు మందంగా ఉండాలి, లేదంటే అల్లం అంటేస్తుంది వేపినప్పుడు. అది వేగినప్పుడు అల్లం అంటుతుంది, అందరికీ తెలిసిన విషయమే. సో నేను తెలియని వాళ్ళ కోసం చెప్తున్నానండి. సో తీసుకొని అందులో ఆయిల్ వేసుకోండి. దీనికి ఆయిల్ ఎక్కువ పడుతుంది, పులుసు కదా. సో ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ఇందాక చెప్పాను కదా నేను పోపు దినుసులని, అందులో క్వాంటిటీ చెప్పలేదు కదా, ఇప్పుడు చెప్తాను. 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, ఇంకా 1.5 టీ స్పూన్ మినపప్పు, ఒక 4-5 దాకా ఎండుమిర్చి, 1 కప్పు దాకా కరివేపాకు వేసుకున్నాను నేను. వేసుకొని దోరగా వేపుకోండి. వేగిన తర్వాత మనం ఇందాక పేస్ట్ చేసుకున్నాం కదా, దాన్ని అందులో వేసి వేపుకోవాలి.
1 మినిట్ వరకు వేపుకున్న తర్వాత అందులోని 1.5 టీ స్పూన్ దాకా పసుపు వేసుకొని ఇంకా 2 టీ స్పూన్స్ దాకా ఉప్పు వేసుకోవాలి. తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ ఎక్కువే పడుతుంది, మీరు కంజూసీ చేయొద్దు. ఆయిల్ వేయకపోతే కింద అంటేసి మాడిపోతుందండి. సో ఆయిల్ ఎక్కువే వేసుకోండి. మనకి అల్లం పులుసు 1/2 కిలో తీసుకొని అల్లము చేస్తే చాలా ఎక్కువ వస్తుందండి. సో దాని ప్రకారం చూసుకుంటే మనకి ఆయిల్ పర్వాలేదు, సరిపోతుంది. ఇప్పుడు రెసిపీలోకి వచ్చేస్తే కొంచెం ఏగిన తర్వాత ఒక 7-8 మినిట్స్ ఏగిన తర్వాత ఆయిల్ లైట్గా సైడ్కి వస్తుందండి. వచ్చినప్పుడు మన చింతపండు ఉంది కదా, చింతపండు పులుసు తీసేసి మీకు ఎంత పులుసు కావాలంటే అంటే 2 టైమ్స్ 3 టైమ్స్ వాష్ చేసుకోవచ్చు, లేదా 2 టైమ్స్ వాష్ చేసుకోవచ్చు. వాష్ చేసుకొని ఆ చింతపండు గుజ్జుని వేసేయండి. వేసేసి కలుపుకొని మూత పెట్టి ఉడికించుకొని అలా కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో, లేదంటే అడుగు పట్టేస్తుంది. చూస్తున్నారు కదండి నేను ఎలా కలుపుతున్నానో, మూత కలుపుకుంటూ ఉన్నాను. ఒక 1/2 గంట పడుతుందండి. అల్లంలోని ఉన్న ఘాటు ఉంటుంది కదా, పచ్చిదనం అంతా పోవాలన్నమాట. పచ్చిదనం పోవాలి ఎలాగా తెలీదు అంటే మీకు ఒక టిప్, ఇక్కడ స్మెల్ వస్తుందండి, రా స్మెల్ పోతుంది. నెక్స్ట్ ఆయిల్ అనేది ఫుల్గా పైకి వచ్చేస్తుంది అనమాట. మీకు అదే టిప్పు. ఈ విషయము మ్యాక్సిమం వంటలు చేసే వాళ్ళందరికీ తెలుస్తుంది. నేను వాళ్ళకి చెప్పట్లేదండి, తెలియలేని వాళ్ళ కోసం మాత్రమే చెప్తున్నాను. ఈ అల్లం పులుసు చాలా అంటే చాలా ఈజీ చేసుకోవడం. ఇందులో టిప్స్ ఇవ్వడానికి ఏమీ లేవు. టిప్స్ ఇవ్వాల్సిన చోట ఇస్తూనే ఉంటాను నేను. ఇప్పుడు రెసిపీ చూద్దాం. నేను ఇప్పుడు చేత్తో చూపించాను కదా, ఆయిల్ పైకి ఫ్లోట్ అయింది కదా. సో అలా వచ్చేస్తే మీకు టిప్ అని చెప్పాను కదా, అదే టిప్పు ఇక్కడ వచ్చింది. అలా ఆయిల్ ఫ్లోట్ అవుతే అయిపోయినట్టే. ఇంకా ఆపేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఇప్పుడు ఇది సర్వింగ్ ప్లేట్ అన్నమాట మంది. ఇందులో సర్వ్ చేసేసుకొని టేస్ట్ చేసి చెప్పేస్తాను. ఈ అల్లం పులుసుతో కాంబినేషన్ ఒక్క గుడ్డులోని ఉల్లిపాయలు వేసుకొని ఆమ్లెట్ వేసుకొని తింటే అబ్బా యమ టేస్ట్గా ఉంటుందండి. ఆమ్లెటే కాదు, ఫ్రై చేప కానీ లేకపోతే ఏదైనా ఫ్రై ఐటమ్స్ కానీ ఏవైనా సరే ఫ్రైడ్ ఐటమ్స్ ఉంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఘాటుగా మధ్య మధ్యలో స్వీట్గా కారంగా తగులుతూ చాలా బాగుంటుంది. ట్రై చేసి చెప్పండి నాకు ఎలా ఉందో. ఈ మా అమ్మగారు నేర్పించిన రెసిపీ అల్లం పులుసు నేను చేసి మీకు చూపించాను కదా, మీరు కంపల్సరిగా చేసి కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి, మిస్ చేయొద్దు. మంచి వింటర్ రెసిపీ, ఇంకా మన కోల్డ్ అండ్ కాఫ్కి బాయ్ చెప్పే రెసిపీ అన్నమాట. అందుకనే మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. సరే అయితే ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడిగేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతోని షేర్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయగానే నా వీడియోస్ ఇలా పెట్టగానే మీ ఫోన్లకి అలా వచ్చేస్తాయి. ఇలాంటి మరెన్నో రుచికరమైన వంటలతో నేనైతే వచ్చేస్తాను. మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే ప్లీజ్ కామెంట్ డౌన్ బిలో, లేదా మన ఇన్స్టా పేజ్ షయానీలో DM కూడా చేయొచ్చు. మరి ఉంటాను, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లాట్స్ ఆఫ్ లవ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్.